జనరల్‌గా ఏమనిపిస్తా ఉందంటే మిగతా అన్ని ఫీల్డ్‌లో వాళ్ళకి కూడా ఏఐ వచ్చేసింది. మన జాబ్స్ పోతున్నాయి. ప్రతి చోట ఇది ఆక్యుపై చేసేస్తోంది. ఇది ఎంతవరకు కరెక్టు? అంటే ఒక మనిషి చేసేదానికి, ఒక మిషన్ చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది కదా! ట్రూ. అంతే క్వాలిటీని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఇలాంటి డౌట్స్ చాలా రేజ్ అవుతూ ఉంటాయండి. దానికి మీరేం చెప్తారు? సో, దానికన్నా బెటర్ క్వాలిటీని ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. హుహు. మీరు ఇంతకుముందు అన్నారు ఏఐ వచ్చింది జాబ్స్ తీసేస్తుంది యెస్. కాదు. ఏఐ వచ్చినప్పుడు ఏఐని ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు జాబ్స్ తీసేస్తున్నారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక లాయర్ గాని, ఒక డాక్టర్ గాని, ఒక లాయర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఎవ్రీ డే ఒక 5-6 ఫైలింగ్స్ చేస్తాడు అనుకుందాం. హ్మ్. అదే ఏఐతోని హీ క్యాన్ మల్టిప్లై దట్ ఫైలింగ్స్ టు 20. హ్మ్. ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఓకే. అంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. అంటే డబ్బులు ఎక్కువ పెరుగుతున్నాయి. ఎకనామీ పెరుగుతుంది. తక్కువ దాంట్లో ఏఐకున్న నాలెడ్జ్‌ని, స్కిల్‌ని చూసుకొని హీ కెన్ మల్టిప్లై హిస్ వర్క్. హుహు. సో, ఇక్కడ ఏమవుతుందంటే కంపెనీస్‌లో కూడా అదే జరుగుతుంది. ఎవరైతే ఏఐని వాడుతున్నారో వాళ్ళ వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీప్లేస్ చేసేస్తున్నారు. హుహు. సో, ఎవరైతే అప్‌డేట్ అవ్వకుండా, అప్‌స్కిల్ అవ్వకుండా, టెక్నాలజీని యూజ్ చేయకుండా ఇక్కడ ఏమవుతుందంటే టెక్నాలజీకి చాలా అపారమైన నాలెడ్జ్ ఉంది. ఓకే. అదంతా కూడా డేటా బేస్‌తోని పనిచేస్తుంది. హ్మ్. దానికి మనం ఎలా ట్రైనింగ్ ఇస్తే అలా పనిచేస్తుంది. హ్మ్. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ దానికి మనము ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇలా కాదు, ఇలా అని చెప్పి మళ్ళీ మోడిఫై చేస్తే మళ్ళీ మోడిఫై చేసిన విధంగా ఇంకా ఎఫిషియెంట్‌గా పనిచేస్తుంది. కాబట్టి హ్యూమన్‌తోని కంపేర్ చేసుకుంటే మెషిన్ ఇంకా ఫాస్ట్‌గా, బెటర్‌గా 24/7 పనిచేస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి కాస్ట్ పరంగా చూసుకున్నా కూడా 1/10 కాస్ట్‌లో కూడా పనిచేస్తుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 400-500 మెంబర్స్ సపోర్ట్ టీమ్ వాళ్ళు ఉన్నారనుకుందాం. టెలికాలింగ్ అనుకోండి, సపోర్ట్ అనుకోండి. అదే టైంలో తీసుకొని మనం ఒక ఏఐ ఏజెంట్‌ని బిల్డ్ చేస్తే, ఈ వాయిస్ ఏజెంట్ ఒక 1,00,000 కాల్స్ కూడా ర్యాండమ్‌గా ఎంతమంది చేసినా కూడా దాన్ని మాట్లాడి, సపోర్ట్ ఇచ్చి, చాట్‌తోని సపోర్ట్ ఇచ్చి అన్నీ చేసేంత పని కూడా స్టార్టింగ్ ఫ్రమ్ ఒక $10తోని చేసుకోవచ్చు. ఓహ్! $10 అంటే ఆల్మోస్ట్ ఒక ₹1,000 తోని స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఓకే. అంతమంది చేసే పని ఇంతగనం చేసేస్తుంది అనంటే కంపెనీస్ ఏం ఆలోచిస్తాయి? ఇన్‌ఫ్రా ఇవన్నిటికన్నా ఇది ఆటోమేటెడ్‌గా అయిపోతుంది హ్మ్. అనే విషయంగా ప్రతి ఒక్కరు కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. దీనివల్ల మ్యాన్ పవర్ తగ్గిపోవటం, తర్వాత లేఔట్స్‌ని మనం ఎక్కువగా చూస్తా ఉన్నాం. వెరీ ట్రూ. మరి దానికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటి అనంటే ఇంకొకటి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యామ్ చాలామంది ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక పొజిషన్‌కి వెళ్ళిపోయిన తర్వాత సెటిల్ అయిపోయి ఉంటారు. యెస్. ఏంటి అనంటే ఓకే నేను హై పొజిషన్‌కి వచ్చేసాను. ఇంక ఇక నా చాలు జాబ్ సేఫ్. ఎనఫ్ అనేసి. సేఫ్ అండ్ ఇప్పుడు నేను నేర్చుకోవాలా అనే యాటిట్యూడ్‌తోని ఉంటారు. హ్మ్. అలాంటి వాళ్ళందరికీ ఏంటి అంటే రిస్క్‌లో పడ్డట్టే. హ్మ్. సో, ఇప్పుడు టీసీఎస్ ఒక గవర్నమెంట్ జాబ్ లాంటి కంపెనీ. యెస్. టీసీఎస్ కంపెనీ వాళ్ళు కూడా తీసేశారు. లే ఆఫ్స్ చేశారు మొన్న. మొన్న ఆర్కిల్ వాళ్ళు 30,000 పీపుల్‌ని తీశారు. వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ టెల్లింగ్ ఎనీథింగ్. మార్నింగ్ లెగ్స్ చూసేసరికి అందరి ఫోన్‌లోనూ యెస్. లే ఆఫ్స్ మెయిల్ వచ్చేసింది. అండ్ అవునట. మీరు ఒక విషయం గమనిస్తే లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఆ కంపెనీ ప్రాఫిట్స్‌లో ఉంది. యెస్. అండ్ కంపెనీ మొత్తం పైన 18% ఆఫ్ ద ఎంప్లాయీస్‌ని తీసేశారు. సో, వరల్డ్ వైడ్‌గా ఉన్న మంచి కంపెనీ 18% ఆఫ్ ద ఎంప్లాయీస్‌ని తీసేసింది అనంటే కార్పొరేట్‌లో మీరు ఆలోచించొచ్చు ఏఐ ఎంత ఫాస్ట్‌గా వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఎంత ఫాస్ట్‌గా దానితోని వర్క్ చేపిస్తున్నారని. హ్మ్. సో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా చేసేది బిజినెసే మ్యామ్. వాళ్ళు బిజినెస్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు కాస్ట్ కట్ డౌన్ చేసుకొని కాస్ట్ ఆప్టిమైజేషన్ చేసుకోవడం చూస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళకి ఏంటంటే ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఏమైపోయిందంటే మ్యామ్ ఏఐకి చాలా క్యాపబిలిటీ వచ్చేసింది. హ్మ్. ఇప్పుడు నేను నాన్ కోడర్. నేను ఈసీఈ బ్యాక్‌గ్రౌండ్. ఓకే. నేనిప్పుడు తెలుగులో నేను ఏఐకి చాట్‌జిపిటీ అనుకోండి, క్లాడ్ అనుకోండి ఇట్లాంటి టూల్స్‌కి నాకు ఇలాంటి సొల్యూషన్ కావాలి, ఇలాంటి యాప్ కావాలి, ఇలాంటి ప్రోడక్ట్ కావాలి అని చెప్తే నాకొక ప్రాంప్ట్ రాసిస్తుంది. హ్మ్. ఈ ప్రాంప్ట్ తీసుకెళ్ళి నేను కర్సర్, ఎమర్జెంట్ అనే ఒక ఇండియన్ కంపెనీ ఉంది. సో, ఇలాంటి వెబ్‌సైట్స్‌లోకెళ్ళి నాకొక యాప్ తయారు చేసి ఇమ్మంటే 15-20 నిమిషాల్లో యాప్ తయారైపోతుంది. మొబైల్ యాప్. వావ్! నాకు కోడింగ్ అవసరం లేదు, నాలెడ్జ్ అవసరం లేదు, ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫీచర్ నచ్చలేదు. నాకు ఇది వేరేలాగా మార్చివు. నేను చెప్పడం అనేది ఆర్ట్. ఆ! దీన్ని మనం ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటాం. యెస్. ప్రాపర్‌గా మెషిన్‌తోని కమ్యూనికేట్ చేసే లాంగ్వేజ్‌ని ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటాం. ఆహా! ఆ ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌ని మనం మాస్టర్ చేస్తే మెషిన్‌తోని మనం పని చేపించుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి ఒక యాప్ డెవలప్‌మెంట్ చేపియాలి. ఒక ఊబర్ లాంటి యాప్ యెస్. లేదంటే ఈ యెస్. కామర్స్ యాప్ చేయాలి అనంటే మంచి హైదరాబాద్‌లో ఒక మాదాపూర్‌లో ఎనీ కంపెనీ విల్ చార్జ్ 5 lakhs to 10 lakh rupees అండ్ 3 months ఆఫ్ టైమ్ ఫర్ ఎగ్జాక్ట్‌లీ. ష్యూర్. ఎగ్జాక్ట్‌లీ. కానీ ఒక 15-20 మినిట్స్‌లో ఒక యాప్ అప్డేట్ అయిపోయి ఇన్‌స్టాల్ చేసుకొని మనం డౌన్‌లోడ్ చేసుకొని ఏపీకే ఫైల్‌తో సహా మనం ప్లే స్టోర్‌లో అప్‌లోడ్ చేసేసుకోవచ్చు. అంటే ఇటు సైడ్ చూసుకుంటే ఎంత ఫాస్ట్‌గా ఒక ఐడియా నుంచి ఒక ప్రోడక్ట్‌కి వెళ్ళిపోతుంది. హ్మ్. అండ్ ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు చాలా. యెస్. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్, ఆంట్రప్రెన్యూర్‌షిప్ ఆపర్చునిటీస్ చాలామంది ఏదైనా అనుకుంటే ఓవర్ నైట్‌లో వాళ్ళు దాన్ని బిల్డ్ చేసుకొని రేపు పొద్దున్న నుంచే మార్కెట్‌లోకి తీసుకెళ్ళిపోయి అది నిజంగా పనిచేస్తుందా లేదా? పని చేయకపోతే ఫెయిల్ అయ్యామనుకోండి 1 వీక్ తర్వాత ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. హ్మ్. అంటే ఫాస్ట్‌గా ఫెయిల్ అవ్వడానికి, ఫాస్ట్‌గా థింగ్స్‌ని యాక్షన్‌లోకి తీసుకెళ్ళడానికి ఏఐ. ఏఐ ఒక నెక్స్ట్ లెవెల్ గేమ్ చేంజర్ లాగా పనిచేస్తుంది. హ్మ్.
సో దట్ ఈస్ ఇది సంథింగ్ ఇది ఎవరికి అవసరం అంటే ఏం చెప్తారు మీరు నిఖిల్? ప్రతి ఒక్కరికి అవసరం అని చెప్తాను. సో ఒక విషయం చెప్తాను, మీరు గూగుల్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? గూగుల్ లాస్ట్ ఒక 25 ఇయర్స్ నుంచి. 25 ఇయర్స్ నుంచి వాడుతున్నారు. సో మీ గూగుల్ యూజ్ అవుతుందా? ఎస్, సమ్ టైమ్స్ గూగుల్ యూజ్ అవుతుంది. నార్మల్గా ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూట్యూబ్ కనుక డెఫినెట్ గా యూట్యూబ్ గూగుల్ సెర్చ్ వాడుతున్నారు, చేస్తాము యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్, అన్ని ప్లేసెస్లలో మనం ఏ ఎప్పటి నుంచో వాడుతున్నాం తెలియకుండా. తెలియకుండా. గూగుల్లో వెనకాల వాడతారు. ఇప్పుడు Okay. మీరు ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీరు ఏదైనా ప్రాబ్లం కానీ ఏదైనా నాకు ఫర్ ఎగ్జాంపుల్ నియర్ బై మొబైల్ షాప్ కావాలి అని అడుగుతారు. అడిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న దాంట్లో బెస్ట్ని పిక్ చేసుకొని 100+ ఫ్యాక్టర్స్తోని మీకు ఇవే షాపులు ఎందుకు చూపిస్తున్నా అంటే దాని వెనకాల అల్గోరిథం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాడ్స్లో చూడండి, మీరు ఫోన్లో ఏదైనా గురించి మాట్లాడతారు, నాకు ఇంట్లో ఇంటీరియర్ డిజైనింగ్ చేయాలి అని, సోఫా చేయాలని మీరు మాట్లాడతారు. ఇమీడియట్గా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీకు సోఫా యాడ్స్ వస్తూ ఉంటాయి. ఎస్. సో ఇదంతా రీమార్కెటింగ్, రీటార్గెటింగ్. ఇక్కడ కూడా వాడతారు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్లో సిమిలర్ రిలేటెడ్ వీడియోస్ వస్తుంటాయి. అవును. మీరు సాంగ్స్ అయితే సాంగ్స్ వీడియోస్ వస్తుంటాయి. అక్కడ కూడా అల్గోరిథం అంటే డేటాని మనకి క్యాప్చర్ చేసుకొని తెలియకుండానే ఆల్రెడీ దాన్ని మనం యూజ్ యూజ్ చేస్తున్నాం. చేస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఏమైందంటే ఎక్స్టెన్సివ్ యూజేజ్ పెరిగింది. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో యూజేజ్ పెరిగింది. సింగర్స్ ఉన్నారు, డ్యాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా వచ్చింది. సింగర్ సాంగ్ ఎంత అద్భుతంగా చేస్తుందంటే మీరు అసలు గమకాలతో సహా డీటెయిల్గా చేసిస్తుంది. అవునండి. సాంగ్ చేస్తుంది, వీడియో చేసిస్తుంది, మూవీ చేసిస్తుంది, ఏతో ఫిలిం చేసుకోవచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటీరియర్ డిజైనింగ్ చేసిస్తుంది, వాస్తు, ఆస్ట్రాలజీ పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్తుంది. మన ఓన్ యొక్క పర్పస్ కూడా చెప్పమన్న పర్పస్ కూడా చెప్తుంది. అంటే ఇంతగానం పనిచేస్తుందంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, లేదంటే టీచర్స్, ప్రొఫెషనల్స్ ఉన్నారు, రీసెర్చ్ చేసి అది ఏం ఉండబోతుంది, ఏం జరగబోతుంది చెప్తుంది. రష్యా వాళ్ళు క్యాన్సర్ డిసీజ్ని డిటెక్ట్ చేయడానికి ఒక 20-30 ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతుందని చెప్పి గెస్ చేయడానికి ఎగ్జిస్టింగ్ ఉన్న ఫైల్స్ అన్నిటిని యూజ్ చేసి దే ఆర్ యూజింగ్ దాట్ వే. స్టాక్ మార్కెట్లో యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ కూడా డేటానే, కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, ఎలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎమోషనల్ ట్రిగ్గర్స్ ఏంటి, ఇవన్నీ ఏంటి. స్టాక్ మార్కెట్లో కూడా చాలా టూల్స్ వచ్చాయి ఏఐతోని. సో ఎవ్రీ ఇండస్ట్రీలో ఇట్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఆల్రెడీ. అండ్ ఇంకా రానున్న ఒక 3-4 ఇయర్స్లో అయితే కంప్లీట్లీ డిపెండెన్సీ ఆన్ దాని మీదే ఉంటాం. ఎందుకంటే చూస్తే ఒక మూవీ కూడా చూడండి, గవర్నమెంట్ కూడా తొందర డిసిషన్ తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఏదైనా ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు తీసుకురావాలని ఏం కావాలన్నా 2 and 4 2-3 సంవత్సరాలు ఆగి దాని తర్వాత ఒక 6-7 ఇయర్స్ తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తారు. కానీ ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ ఆల్రెడీ ఏఐని రికమెండ్ చేస్తూ ఏఐని స్కూల్ అప్పటి నుంచే వాళ్ళు నేర్చుకొని ఏఐని ఒక ఏమంటారంటే ఒక డిస్ట్రక్షన్ లాగా కాకుండా కన్స్ట్రక్టివ్ వేగా మనం ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవడానికి వాడుకోవాలి అని చెప్పి వాళ్ళు క్రియేటర్ ల్యాబ్స్ కూడా పెడుతున్నారు. మొన్న రీసెంట్ బడ్జెట్లో కూడా దే హ్యావ్ అలొకేటెడ్ 10,000+ స్కూల్స్లో క్రియేటర్ ల్యాబ్స్ని తీసుకొస్తున్నారు. 500 కాలేజెస్లో క్రియేటర్ ల్యాబ్స్ని తీసుకొస్తున్నారు. ఎందుకు క్రియేటర్ ల్యాబ్స్ని తీసుకొస్తున్నారు? వాళ్ళకున్న టాలెంట్ని, వాళ్ళకున్న క్రియేటివిటీని, ఆ ఇన్నోవేషన్ని బయటకు తీసుకురావడానికి. అండ్ ఇన్నోవేషన్ కూడా ఇప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది. ఏదైనా ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ కూడా ఫాస్ట్గా వస్తుంది. ఎందుకంటే మనకు ఒక సెకండ్ బ్రెయిన్ ఉంది, దట్ ఈజ్ ఏఐ. ఆ బ్రెయిన్కి అంత ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసు. మనం దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే మనం మిరాకిల్స్ అంటే మిరాకిల్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంటర్నెటే ప్రపంచంలో 55% మంది వాడుతున్నారు. ప్రపంచం మొత్తంలో ఫోన్, ఇంటర్నెట్ వాడేవాళ్ళు 55%. అందులో ఇప్పుడు ఏఐ వాడేవాళ్ళు హార్డ్లీ 1%. కాబట్టి ఇప్పుడు ఎర్లీగా అడాప్ట్ చేసుకున్న వాళ్ళకి ఏదో ఒక విధంగా వాళ్ళు సొంతంగా ఏదైనా చేసుకోవచ్చు. సో ఒక సూపర్ మార్కెట్లో కూడా వాళ్ళు యాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్ వచ్చారు, కస్టమర్ యొక్క రిటెన్షన్ పెంచడానికి ఒక స్పిన్ వీల్ సాఫ్ట్వేర్ కావాలి నాకు. స్పిన్ వీల్ సాఫ్ట్వేర్ వాళ్ళే చేసుకోవచ్చు ఓన్గా. సో ఇప్పుడు మార్కెటింగ్కి పోస్టర్స్ అవసరం. ఒక పోస్టర్ డిజైన్ చేసేయడానికి నార్మల్గా ఏంటి ఒక 500 రూపీస్, 300 రూపీస్ అని మినిమం ఛార్జ్ చేస్తారు. ఒక ఫ్లైయర్ కావాలన్నా, పోస్టర్ కావాలన్నా మనం జెమినీ అనే టూల్తోని ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ 35,000 జియో యూజర్స్ అందరికీ 35,000 రూపీస్ వర్త్ టూల్ ఆల్మోస్ట్ 18 months వరకు ఫ్రీగా ఇచ్చేసారు. అందరికీ. ఎందుకు ఫ్రీగా ఇచ్చారు? వాళ్ళ డేటా వాళ్ళందరికీ అలవాటు చేయాలి. జియో స్టార్టింగ్లో అందరికీ ఫ్రీగా ఇచ్చారు. అలవాటు అయిపోయాక ఇప్పుడు మనం మంత్కి 350 రూపీస్ కడుతున్నాం. ఇన్ ద సేమ్ వే పర్ప్లెక్సిటీ అనే కంపెనీ, ఇండియన్ కంపెనీ, ఎయిర్టెల్ యూజర్స్ అందరికీ ఫ్రీగా ఇచ్చింది. ఎందుకు ఫ్రీగా ఇచ్చింది? దెర్ ఈస్ బిగ్ చేంజ్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్. అందరికీ అలవాటు చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. అయితే ఇప్పుడు ఈ జెమినీ అనే టూల్ ఏంటి అంటే రైట్ ఫ్రమ్ లోగో, విజిటింగ్ కార్డ్, బ్యానర్, లెటర్ హెడ్, పోస్టర్, పాంప్లెట్, దాని తర్వాత జెమినీలో ఒక లోగో యానిమేషన్స్, నెక్స్ట్ జెమినీలో ఇంకొక టూల్స్ ఉన్నది, నోట్బుక్ ఎల్ఎం అని ఒక టూల్ ఉంది. అది రీసెర్చ్ చేసి ఒక 5 నిమిషాల్లో మీ గురించి ఒక 20 minutes బయోగ్రఫీ వీడియో కూడా తయారు చేస్తుంది. జస్ట్ మనం కాంటెంట్ ఇస్తే, మ్యాటర్ ఇస్తే. గూగుల్లో మొన్న పొమెలి అనే టూల్ వచ్చింది. జస్ట్ వెబ్సైట్ లింక్ ఇచ్చేస్తే అన్ని ఆటోమేటిక్గా ఏంటి అంటే దానికి సంబంధించిన లోగో, బ్రాండ్ గైడ్లైన్స్ ఏమి ఉండాలి అవన్నీ చేసేస్తుంది. అన్ని రకాల డిజైనింగ్ చేసేస్తుంది. ఇక్కడ మనం ఆలోచిస్తే ఒక 500 రూపాయలు, 600 రూపాయలు పోస్టర్తోని మనం చేయించుకోవాలి అంటే ఒక సంవత్సరం పాటు గెస్ చేస్తాం. సంవత్సరం పాటు అని అంటే ఏం లేదనుకున్నా ఒక 30,000-40,000 అయితే ఖర్చు పెడతాం. అవునండి. ఈ 30,000-40,000 మనమే నేర్చుకుంటే
మనం డబ్బులు సేవ్ చేసుకున్నట్టే. యెస్. అలా ఏఐని యూజ్ చేసుకొని ఎన్నో విధాలుగా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. ఓకే.